న్యూ జెర్సీ ఐటీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు సోదరులు శ్రీకాంత్ రెడ్డి గారు, వేదికపై ఉండబడిన పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, మాజీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గౌరవనీయులు ప్రకాష్ రావు గారు, ఇప్పుడే అర్జెంట్ పని మీద వెళ్ళిన ఈ న్యూ జెర్సీ గౌరవనీయులైన కాంగ్రెస్ మెంబర్ ఉపేంద్ర గారు, దామోదర్ గారు, మోహన్ రెడ్డి గారు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, సోదరులకు, సోదరిమలకు, స్నేహితులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నాను. మహేందర్ రెడ్డి, పర్టికులర్ మహేందర్ రెడ్డి. చాలా సంతోషమైన విషయం. ఏదైతే నేను గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా నా సహచర మంత్రివర్యులు రఘువీరారెడ్డి గారు, మీ ముగ్గురం మాతో పాటు మా టీం అమెరికా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రఘువీరారెడ్డి గారు 10వ తారీఖునే అమెరికా నుంచి సింగపూర్ పోయి అక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రం చేరుకున్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు, వారి అభిప్రాయం మేరకు ఏదైతే అమెరికా దేశంలో మన ప్రవాస ఆంధ్రులు ఉన్నారో కొన్ని ముఖ్యమైన పట్టణాలు ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ సంబంధించిన వారిని కలుసుకునే ప్రయత్నం చేసేందుకు వాషింగ్టన్ డీసీ, అదేవిధంగా న్యూ జెర్సీ, డెట్రాయిట్ నగరాల్లో పర్యటించి వారి ఇబ్బందులు, వారి సమస్యలు, మన రాష్ట్రంలో కంపెనీలు నెలకొల్పేందుకు వారి ఇబ్బందులు, సమస్యలు తెలుసుకునేందుకు నన్ను ఈ పట్టణాలకు చూసి వారి సమస్యలు తెలుసుకోమని చెప్పి నన్ను పంపించిన. ఆ సందర్భంగా న్యూ జెర్సీకి నన్ను మహేందర్ రెడ్డి గారు ఎత్తింది, తదిమా మిత్రులు శ్రీకాంత్ గారు ఎత్తింది, తదిమా మిత్రులు నన్ను ఆహ్వానించినారు. నిన్న కొంతమంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండబడిన మన ఆంధ్రులను కలుసుకున్నాను. వారి అభిప్రాయాలు కూడా విన్నాను, వారి సమస్యలు కూడా విన్నాను. ఈరోజు మా గౌరవార్థం అనుకోండి, మరి ఈరోజు భోజన కార్యక్రమంలో ఒక మీటింగ్ అరేంజ్ చేయడం, మరి ఆర్గనైజర్స్ కు హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన రాష్ట్రం చూసినట్టయితే, మన రాష్ట్రంలో ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ రాజశేఖర రెడ్డి గారు పదవి స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో 2 రంగాల్లో ప్రాముఖ్యత ఇవ్వాలనే ఆలోచనతో వ్యవసాయ రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ రంగానికి ప్రాముఖ్యత ఇచ్చినందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినారు. వ్యవసాయ రంగం మన ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా మన దేశంలో కూడా ఎక్కువ పౌరులు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఉండబడిన నీటి వనరులు సద్వినియోగం చేసుకోవాలి. కరువు కాటకాలతోని త్రాగునీరుకు, సాగునీరుకు అవస్థలు పడుతున్న సందర్భంగా ఎన్నో సంవత్సరాల నుంచి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ప్రయత్నం చేసినా కూడా కొన్ని కారణాల వల్ల పూర్తి చేసుకోలేకపోయినాం. రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తను పాదయాత్ర చేసిన సందర్భంగా కానీ, కరువు యాత్ర చేసిన సందర్భంగా కానీ, బస్సు యాత్ర చేసిన సందర్భంగా కానీ వివిధ గ్రామాల్లో తిరిగినారు.
గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు తెచ్చుకున్నారు, అదే విధంగా వెనుకబడ్డ ప్రాంతాల్లో సమస్యలు తెచ్చుకున్నారు. ప్రత్యేకంగా రైతు సమస్యలు తెచ్చుకొని నీటి వసతి కల్పించాలనే ఆలోచనతోనే ఆ రోజే శ్రీకారం చుట్టినారు ప్రతిపక్ష నాయకునిగా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినట్టయితే రాష్ట్రంలో కాల పరిమితిని పెట్టి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి త్రాగునీరు సాగునీరు సమస్య పరిష్కారం చేసేందుకు ఆ రోజే ప్రణాళిక తయారు చేసినామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అంచెలంచెలుగా తీర్చుకుంటూ వచ్చినాం. మొదట తను ప్రమాణ స్వీకరణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ చేసిన 15 నిమిషాల లోపలనే ఏదైతే మెట్ట ప్రాంతం రైతులు వ్యవసాయ బావులపైన విద్యుత్ మోటార్లపైన ఆధారపడిన వారికి ఉచితంగా కరెంటు ఏదైతే ఇస్తామని చెప్పినామో ఉచితంగా కరెంట్ ఇచ్చే ఫైల్ పైన సంతకం చేసింది మీకు ఒక్కసారి గుర్తు తీసుకొస్తున్నా. అదే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి రైతులు విద్యుత్ బిల్లులు కట్టలేక ఎన్నో అవస్థలు పడుతుంటే రాష్ట్రంలో రైతులకు 1200 కోట్ల రూపాయలు మాఫీ చేసిన సంగతి కూడా మీకు ఒకసారి గుర్తు తీసుకొస్తున్నా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో వ్యవసాయ రంగంలో ఏ విధంగా మా ప్రభుత్వం సహాయం చేస్తుందో మీకు ఒక్కసారి గుర్తు చేయాలనే ఆలోచనతో ఈ విషయాలు చెప్తున్నా. ఏదైతే ప్రాధాన్యత ఉండబడి గతంలో నెగ్లెక్ట్ చేయబడిన రంగాలకు ఏ విధంగా ప్రాముఖ్యత ఇస్తున్నామో మీ దృష్టికి ప్రపంచ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. మనకు ఒకవైపు గోదావరి ఒకవైపు కృష్ణా నదులున్నా కూడా వర్షాకాలంలో సముద్రం పాలవుతున్నాయి నీళ్లు. మెట్ట ప్రాంతాలకు నీళ్లు లేక అక్కడ రైతులు తాగునీరు సాగునీరు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు అనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞం పేరు మీద రాష్ట్రంలో ఉండబడిన 27 పెద్ద ప్రాజెక్టులు కాల పరిమితి పెట్టి పూర్తి చేయాలనే ఆలోచనతో ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టినాం. మా ప్రణాళికలో ఈ 5 సంవత్సరాల కాలంలో 1 కోటి ఎకరాలు సాగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకే 3 సంవత్సరాల కాలంలో కాలువల పనులు పూర్తి అవుతున్నాయి, ప్రాజెక్టులు పూర్తి చేస్తూ వస్తున్నాం. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో 1 కోటి ఎకరాలకు మా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు